ప్రభుత్వ ప్రకటన ప్రకారం 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2482.02 కోట్లు జమ చేయనున్నారు. ఈ మొత్తం రైతుల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు. మొత్తం 73.32 లక్షల మంది రైతులకు ఒక్కో ఎకరానికి 6,000 చొప్పున సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా దశల వారీగా నిధులను విడుదల చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ముందుగా ఖమ్మం జిల్లాలోని మదిర నియోజకవర్గంలో చింతకాని వద్ద రైతు ఆశీర్వాద సభను ప్రతిపాదించారు. భారీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసి హైదరాబాద్లోని శిల్పకళా వేదికకు మార్చారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి ల్యాప్టాప్ ద్వారా బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఈ నిధుల విడుదలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ మరియు అన్ని బ్యాంకులకు ముందస్తుగా సమాచారం అందించింది. రైతుల రుణ బకాయిలను మినహాయించకుండా పూర్తి మొత్తం ఖాతాల్లో జమ చేయాలని బ్యాంకులను సూచించింది. ఇది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తుంది. ఖరీఫ్ సీజన్ సమయంలో ఈ నిధులు అందటం రైతులకు పెద్ద బలంగా చెప్పవచ్చు.